హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. నేను ఈరోజు ఈ వీడియోలో నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా అవ్వలేదా అనేది మొత్తం మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ బాగా వచ్చినారు. వ్యూస్ షార్ట్ వీడియోలకి బాగానే వచ్చినాయి, లాంగ్ వీడియోస్కి రావట్లేదు. ఈ వీడియో ఫుల్గా చూడండి. మీకు నా ఛానల్ గురించి, కొత్తగా పెట్టిన ఛానల్ వాళ్ళకు కొన్ని టిప్స్ చెప్తున్నాను. షార్ట్ వీడియోస్ వచ్చేసి వ్యూస్ సబ్స్క్రైబర్స్ కోసమే షార్ట్ వీడియోస్ ఉపయోగపడతాయి. మనకు వాచ్ టైం కావాలంటే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ చేయాలి. లాంగ్ వీడియోస్లో ఎటువంటి పరిస్థితుల్లో మ్యూజిక్ యాడ్ చేయొద్దు, కాపీరైట్ పడుతుంది. నేను నా ఛానల్ పాత ఛానల్ మ్యూజిక్ యాడ్ చేసినందుకు కాపీరైట్ పడి ఎత్తిపోయింది. ఇది కొత్త ఛానల్. నాలా ఎవరు ఇబ్బంది పడకూడదని ఈ వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. మొత్తం ఛానల్ గురించి చెప్తాను, వినండి. మనకి ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే 1 year టైంలో 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ ఖచ్చితంగా రావాలి. లేదా 90 daysకి 10 million వ్యూస్ 1000 సబ్స్క్రైబర్స్ రావాలి. కొత్త ఛానల్కి 90 daysకి 10 million వ్యూస్ అంటే చాలా కష్టం. సబ్స్క్రైబర్స్ అయితే రావచ్చు, వ్యూస్ అయితే చాలా కష్టం కొత్త ఛానల్ వాళ్ళకి. మనం ఎటువంటి పరిస్థితిలో లాంగ్ వీడియోస్ చేయాలి. లాంగ్ వీడియోస్ మనకి వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్ వల్లనే వస్తుంది. కాబట్టి 2 days కానీ 3 days కానీ ఒక లాంగ్ వీడియో ఖచ్చితంగా చేయాలి. మన వాయిస్ బాగున్నా బాగలేకున్నా వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా బెస్ట్ ఆప్షను. ఈరోజు కాకున్నా రేపు కాకున్నా ఎటువంటి పరిస్థితుల్లో నిదానంగా అయినా సరే మన వీడియోస్ వెళ్తాయి. మన ఓన్ వాయిస్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ నా ఛానల్ గురించి మీకు చెప్పాల్సింది ఏంటంటే, నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. సబ్స్క్రైబర్స్ వచ్చేసి 9000 దాటినారు. షార్ట్ వీడియోస్కి వ్యూస్ బాగానే వస్తున్నాయి, బట్ లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావట్లేదు. మీరు అలాగే నా ఛానల్ని కొంచెం మీరందరూ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నాకు వాచ్ అవర్స్ చాలా తక్కువ ఉంది. షార్ట్ వీడియోస్ వచ్చేసి వ్యూస్ బాగున్నాయి. షార్ట్ వీడియోస్ టైం వచ్చేసి కౌంట్ అవ్వదు మనకి, లాంగ్ వీడియోస్ టైం మాత్రమే కౌంట్ అవుతుంది. అందుకోసం మీరు ఎవరైనా కొత్త ఛానల్ స్టార్ట్ చేసింటే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసుకోండి. వీక్లీ 2 అన్న ఖచ్చితంగా చేయాలి. షార్ట్ వీడియోస్ వ్యూస్ సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తాయి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి చెప్పడం ఏంటంటే, యూట్యూబ్ చేయడం చాలా ఈజీ అనుకుంటుంటారు చాలామంది, బట్ అదైతే చాలా రాంగ్. చాలా కష్టం. ఒక్కొక్క వీడియో చేయడానికి చాలా లాంగ్ వెళ్తున్నాను నేనైతే. నాకు సపోర్ట్ కూడా ఎవరు లేరు, నేను ఒక్కనే వీడియోస్ చేసుకుంటున్నా. ఒక్కొక్క వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది. దాన్ని ఎడిటింగ్ కూడా నేను నేర్చుకున్న యూట్యూబ్లో టెక్ ఛానల్స్ చూసి. ఎడిటింగ్ కూడా నాకు ఇంతకుముందు అయితే రాదు. ఇప్పుడు నేర్చుకొని ఎడిటింగ్ చేసి ఒక వీడియో కోసం చాలా లాంగ్ వెళ్తున్నా. నేను చాలా కష్టపడుతున్నా. మీరందరూ కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళకైతే నేను చెప్పేది ఏంటంటే, యూట్యూబ్ గురించి తెలుసుకొని స్టెప్ బై స్టెప్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా మంచిది. వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ కష్టపడిన తర్వాత రాకుంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది. కొంతమందికి చాలా ఈజీగా వస్తారు, కొంతమందికి చాలా టైం పడుతుంది.
నాకైతే కనుక కొంచెం షార్ట్ వీడియోలకి వ్యూస్ బాగా వచ్చినాయి, సబ్స్క్రైబర్స్ కూడా బాగానే వచ్చినారు. లాంగ్ వీడియోస్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో దీని గురించే చెప్పాలని చేసిన. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.